ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్య పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయమున మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్థుతించుకోవడానికి, బలపరచుకోవడానికి, సంఘంలో ఉన్న అక్కర్ల కొరకు, బలహీనమైన బిడ్డల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా, మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన మీ ప్రియబిడ్డలందరినీ మీరే సకాలంలో క్షేమంగా మీ సన్నిధానానికి నడిపించండి. ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యంలో నుండి మీరే నాతో మాట్లాడి వైభవమని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి దేవుడు మనకిచ్చే భాగ్యం చాలా గొప్పది. దేవుడు మనకిచ్చే సమయాన్ని మనమే వృధాగా దానిని వదిలేసుకుని జీవిస్తున్నాం. చాలా విలువైన సమయాన్ని మనం విలువ లేకుండా దాన్ని వృధాగా గడిపేస్తున్నాం. దేవుడు మనల్ని చూచినప్పుడు మనలో ఎంత విశ్వాసం ఉందో దేవుడు గ్రహిస్తాడు. ఈ రోజుల్లో చాలా మందికి విశ్వాసం లేని జీవితాలు. మేము విశ్వాసులము అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళలో విశ్వాసం లేదు. నేను దేవుణ్ణి ఎరిగాను, దేవుని బిడ్డను, దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెను అనుకుంటున్నారు, కానీ నిజంగా వాళ్ళలో దేవుడు లేడు. నిజంగా దేవుడు మనలో ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి, మన మాట ఎలా ఉంటుంది, మన చూపు ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది మనకు అర్థమైపోతుంది. నిజమైన విశ్వాసి అవసరమైతే ప్రాణం పెడతాడు. మనం ఎలాంటి విశ్వాసమో మనకు అర్థమైపోతుంది. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో నుస్రాలో బలహీనమైన పాదాలు గల ఒకడున్నాడు. బలహీనమైన పాదాలు అంటే వాడు పుట్టుకతోనే కుంటోడిగా పుట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే పుట్టుకతోనే పోలియో జబ్బు వచ్చింది దానికి. పుట్టింది మొదలుకొని నడిచిన వాడు కాదు, కూర్చోడమే, లేకపోతే బొద్దుగాడమే. పుట్టింది మొదలుకొని కుంటివాడిగా బ్రతుకుతున్న బ్రతుకువాడి బ్రతుకు. అలాంటి నుస్రాలోనికి అపోస్తుడైన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో వాక్యం చెబుతున్నాడు. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో వాక్యం చెబుతున్నాడో వాడి వైపు చూచాడు. వాడు శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నాడు. వాడు పౌలు వైపే చూస్తున్నాడు. పౌలు వాడి వెనక చూచాడు. వాడి వెనక చూసినప్పుడు వాడికి విశ్వాసం ఉందని గ్రహించాడు. అంటే వాడిలో ఎంత ఆశ వాడి హృదయంలో ఉందో దేవుడంటే. వాడి హృదయంలో దేవుడంటే ఆశ కలిగి ఉన్నట్లుగా పౌలు చూచి వీడికి విశ్వాసం ఉన్నదని గ్రహించి వాడితో ఈ మాట చెప్పాడు, నీవు పాదములు మోపి నడువు అన్నాడు. అంతే, నీ పాదములు కింద నేల మీద మోపి నడువు అన్నాడు.
అంటే వాడి పాదాలు ఏమంటే నేల మీద మోపి గంతులు వేశాను అని రాశాడు. అంటే వాడిలో ఏముంది? విశ్వాసం ఉంది. వాడిలో విశ్వాసం ఉన్నదని పౌలు గ్రహించాడు. ఈ రోజుల్లో మన కుటుంబాలలో ఉన్న వాళ్ళలో ఎంత విశ్వాసం ఉందో నువ్వు చెప్పగలవు. ఎంత దేవుని యందు భక్తి కలుగుతున్నాడు, బ్రతుకుతున్నాడో నువ్వు చెప్పగలవు. కానీ విశ్వాసం లేనోడికే సమాధానం చెప్తాడు. ఒక విశ్వాసం లేనోడిని ఒక విశ్వాసం లేనోడు ఏం చెప్తాడు? ఎవరైతే గుడ్డోడు గుంట్లో పడ్డాడంట. ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడి దారి చూపిస్తాను అన్నాడు. ఈ రోజుల్లో అలా ఉంది. మనం గుడ్డోడుగా ఉండి ఏమంటే ఇంకొకరిని తీసుకెళ్ళి బాగున్నవాడిని తీసుకెళ్ళి గుంట్లో పడేస్తున్నట్టు. కానీ లోకంలో బ్రతికే మన విశ్వాసం ఎలా ఉంది? నన్ను బట్టి దేవుడికి సంతోషం ఉందా, బాధ ఉందా? మనల్ని చూసినప్పుడు దేవుడు సంతోషిస్తాడా, బాధపడతాడు? మనం ఎప్పుడైతే దానిని గ్రహిస్తామో, ఎప్పుడైతే దానిని తెలుసుకుంటామో, మన విశ్వాసంలో బ్రతుకుతూ అనేకమైన వారిని విశ్వాసంలోకి నడిపిస్తాం. అదే మన బాధ్యత. మన విశ్వాసులవి అన్నామంటే విశ్వాసులా బ్రతకాలి. అలా ఎప్పుడైతే మన విశ్వాసులా బ్రతుకుతామో దేవుడు మనలను చూసి సంతోషిస్తాడు. ఈ రోజుల్లో విశ్వాసులా లేదు, విశ్వాసులా ఉన్నారు. అందుకనే మనం చదువుతాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవారితో చెప్పాను. ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో యేసయ్య దగ్గరికి ఒక పక్షవాయు గలవాడు వచ్చి ఉన్నాడు. పక్షవాయు గలవాడితో చెప్తున్నాడు, యేసు వారి విశ్వాసాన్ని చూచి అని రాశాడు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవారితో చెప్పాను. ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో యేసయ్య ఎవరిని చూచి అంటున్నాడు ఈ మాట? ఎవరిని చూచి? పక్షవాయు గలవాడిని చూచి కాదు. పక్షవాయు గలవాడిని చూడ, పక్షవాయు గలవాడిని మోసుకొచ్చాడే వాళ్ళను చూచి. ఎవరి? పక్షవాయు గలవాడిని మోసుకొచ్చాడు. నలుగురు మోసుకొచ్చారు పక్షవాయు గలవాడిని, నలుగురు. ఎవరు? యేసయ్య కపెర్నహూములో ఉన్నాడని ఈ పక్షవాయు గలవాడి బంధువులు విన్నారు. బంధువులు, స్నేహితులు ఏమంటే యేసయ్య ఇదిగో కపెర్నహూములో పలానా ఇంట్లో ఉన్నాడు అని పక్షవాయు గలవాడి స్నేహితులై ఉండొచ్చు, బంధువులై ఉండొచ్చు, ఎవరైనా ఏమైనప్పటికీ వాళ్ళు విన్నారు. విని ఈ పక్షవాయు గలవాడిని యేసయ్య దగ్గరకు మోసుకెళ్తే వీడు బాగుపడతాడు, వీడు స్వస్థత పడతాడు అని గ్రహించాడు. గ్రహించి వీడిని ఎవరి నలుగురు 4 పక్కల ఉండి మోసారు. మోసి యేసయ్య ఉన్న ఇంటికాడకి తీసుకెళ్ళారు. యేసయ్య ఉన్న ఇంటికాడకి తీసుకెళ్తే ఆ ఇల్లంతా జనాలతో నిండిపోయింది. వీళ్ళు ఇప్పుడు యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి మనకు అర్థం కాదు. వాళ్ళలో ఒకటికి ఒక ఐడియా వచ్చింది, అదే మన యేసయ్య ఇలా మోసుకొని యేసయ్య దగ్గరికి క్షమించాలి. పక్షవాయు గలవాడిని ఇలా మోసుకొని యేసయ్య దగ్గరికి మనం వెళ్ళలేం కనుక మనం ఏం చేద్దాం? ఇంటి పైకి ఎక్కుదాం. ఇంటి పైకి ఎక్కి వీడి ఇంటి పైకి లాక్కెళ్ళి యేసయ్య ఎక్కడున్నాడో చూసుకుని అక్కడ రేకులు పెంకులు తీసేసి యేసయ్య ముందుకు తెచ్చుదాం.
ఏంటండి అసలు ఈ ప్రయాస ఏంది, ఈ ఆశ ఏంది ఉందా ఈ రోజుల్లో? నశించిపోతున్న ఆత్మల గురించి భారం ఉందా, బాధ్యత ఉందా, ప్రేమ ఉందా, విశ్వాసం ఉందా? ఈ రోజుల్లో చాలా మందిలో విశ్వాసం లేదు. విశ్వాసం లేదు. నీలో విశ్వాసం ఉంటే నశించిపోతున్న వారి కొరకు ఈ రోజు నేను విజ్ఞాపన చేయాలని గంధకాల దేవుని దగ్గరకు వస్తాం. కానీ మనమంతా విశ్వాసం లేని వారిగా, ప్రార్థన అంటే వెనకబడిపోతున్నాం. ప్రార్థన లేని విశ్వాసులుగా మనం బ్రతుకుతున్నామంటే మనం విశ్వాసులు ఎలా అవుతాం? ఇక్కడ మనం అంటే చదువుతున్నాం, ఆ నలుగురు వాడిని మోసుకొచ్చి ఎవరి పెంకులకి ఎక్కి అక్కడున్న పెంకులు తీసి వాడిని యేసయ్య ముందు దించారు. యేసయ్య ముందు దించితే యేసయ్య వాళ్ళను చూచాడు. ఆ ఇంటి మీద ఉన్నారే నలుగురు, వాళ్ళను చూచి ఈ మాట చెప్తున్నాడు, యేసయ్య వారి విశ్వాసమును చూచి అని రాశాడు. దేవుడు కూడా నీ విశ్వాసాన్ని చూస్తాడు. నువ్వు ఎంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావో చూస్తాడు. నువ్వు ఎంత విశ్వాసంతో దేవుడంటే ఆశ కలిగి జీవిస్తున్నాడో చూస్తాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసంలో బ్రతకలేకపోతున్నారు. నీ విశ్వాసంలో అనేకమైన వారిని విశ్వాసంలో నడిపించారు. నీ విశ్వాసం అనేకమైన వారిని వెనకలాగుతుందంటే అది విశ్వాసం ఎలా అభివృద్ధి? అవిధేయత, బుద్ధిహీనత. ఏమండి, ఒక బుద్ధిహీనుడు అనేకమైన వారిని వెనకలాగుతాడు. అదే ఒక బుద్ధిమంతుడు అనేకమైన వారిని ముందుకు నడిపిస్తాడు. మనం ఎలాంటి వారిగా బ్రతుకుతున్నామో మనలను మనం పరీక్షించుకొని బ్రతకాలి. మనలను మనం పరీక్షించుకొని జీవించాలి. దేవుడు మనకి అలాంటి ప్రాముఖ్యతనిచ్చాడు. చీకటిలో ఉన్న మనలను, అంధకారంలో ఉన్న మనలను, పాపములో ఉన్న మనలను దేవుడు పిలిచి ఆయన పరిశుద్ధ స్థలంలో కూర్చోబెడితే మనము మరణ పాపంలో బ్రతుకున్నట్లే బ్రతుకుతున్నాం, అంధకారంలో బ్రతుకుతున్నట్లే బ్రతుకుతున్నాం. కానీ మనలో క్రొత్తదనం కనబడటలేదు, క్రొత్త చూపులు కనబడతలేదు, కొత్త తలపులు కనబడతలేదు, కొత్త ఆలోచనలు కనబడతలేదు. నువ్వు అంతకుముందు ఎలా ఉన్నావో, రక్షించబడ్డావు అని అనుకుని కూడా అలానే బ్రతుకుతున్నావు. ఇక నీలో విశ్వాసం ఏడని? నువ్వు ఎక్కడ దేవుని బిడ్డవు? నువ్వు ఎక్కడ దేవునికి విశ్వాసంగా బ్రతుకుతున్నావు? ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుదాం. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళమని. ఎవరితో చెప్పాడు? ఒక స్త్రీతో చెప్పాడు. నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళు. యేసయ్య చెప్తున్నాడు ఈ మాట. యేసయ్య ఏమండి, పరిసయ్యులలో ఒకడు యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించాడు. యేసయ్య, నువ్వు చాలా గొప్పడివి, నువ్వు చాలా మంచోడివి, నువ్వు అద్భుతాలు చేసేవాడివి, మహత్కార్యాలు చేసేవాడివి, నీవు దేవుడివి. ఏమండి, అది ఎదిగి ఈ పరిసయ్యుడు యేసయ్యను తన ఇంటికి భోజనానికి పిలిచాడు. యేసయ్య పరిసయ్యుడి ఇంట్లో భోజనానికి కూర్చున్నాడు. భోజనానికి కూర్చుంటే యేసయ్య పరిసయ్యుడి ఇంట్లో భోజనానికి కూర్చొని ఉన్నాడని ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ, నేను రాశాను బైబిల్లో, పాపాత్మురాలైన స్త్రీ
ఏమండి ఆ యేసయ్య ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ఒక అత్తర గుడ్డు కొనుక్కొని యేసయ్య దగ్గరికి వెళ్ళింది. మనం అనుకున్నట్లు అత్తర గుడ్డి నువ్వు నేను అనుకున్నంత ఏమంటే తక్కువ కాదు. ఆ రోజుల్లో అత్తర కొనాలంటే చాలా విలువైంది. దేవునికి మనం ఇచ్చేది విలువైనవిగా ఉండాలి. దేవునికి నువ్వు ఇచ్చేది ఏదైనా విలువైంది అవ్వాలి. అప్పుడే నువ్వు ఎలాంటి విశ్వాసపరుడువో అర్థమవుతుంది. విలువైంది ఏది? నీ దగ్గర దేవునికి ఇచ్చే విలువైంది ఏముంది? హృదయం. దేవునికి నువ్వు ఇవ్వాల్సింది నీ హృదయం. దేవునికి నువ్వు ఇవ్వాల్సింది నీ శరీరం. దేవునికి నువ్వు ఇవ్వాల్సింది నీ సమయం. దేవునికి నువ్వు ఇవ్వాల్సింది నీవు దేవునికి సమర్పించుకోవటం. అంతకంటే విలువైంది లేదు. బంగారం విలువైంది కాదు, వజ్రాలు విలువైనవి కావు. ఎవరి అవి విలువైనవి కావు. కానీ అనుకుంటున్నాను నేను యేసునే కనిపిస్తున్నా. నేను దేవుడు అంటే ఏమంటే చాలా ఇష్టరాలి అని అనుకుంటున్నారు చాలా మంది. అదే భ్రమే మాత్రం. ఈమె విలువైంది. అత్తను తీసుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏమంటే యేసయ్య పాదాలు ముట్టుకుని ఏడవడం ప్రారంభించింది. ఏడుస్తుంది. యేసయ్య పాదాలు ఆమె కన్నీళ్లతో పిడిచింది. కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగేసింది. కన్నీళ్లతో ఏడ్చి యేసయ్య పాదాలు కడిగేసి తనకున్న వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచి. ఎంత విశ్వాసం ఉందా ఈ రోజుల్లో? విశ్వాసం అందరు చాలా వెంట్రుకలు పెట్టుకుంటారు.